ఇదంతా ఖచ్చితంగా ప్రిపేరే కదా. ఇదంతా ఒక దీంట్లో జరిగినటువంటిది ఒక ట్రాకు, ఒక ఆలోచన విధానము. అన్న ఆలోచన విధానం మీకు తెలియదేముండదు. అదే ఆలోచన విధానంతోనే ముందుకు పోయినాడు. కానీ ప్రజలు 2 సీట్లు ఇంకా ఎక్స్ట్రానే ఇచ్చారని మేము సంతోషపడతాం. అంతర్జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు మీరు వైసీపీ. ప్రధాన కార్యదర్శి. ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ! అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైసీపీకి. అవు. మరి మీరు చేసిన పథకాలు ఏమైనట్టు? అవ్వలు తాతలు ఏమైనట్టు? ఏం జరిగింది? ఇప్పుడు అదే కదా అన్నగాడు ఆ రోజు ఆలోచన చేసింది బయటకొచ్చి. బటన్ ఒత్తినాము ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తినాము. ఆ బటన్ ఒత్తిన సంక్షేమమో లేదంటే ఇచ్చే రూ. 5 రూ. 6 అయినా కూడా అది నేరుగా అకౌంట్లోకి పోయిందా? లేదు నడిమిదలానే ఎవరన్నా మింగినారా? లేదు శాసనసభ్యులు ఎవరన్నా మింగినారా? మంత్రులు ఎవరన్నా మింగినారా? ఏందనేది అర్థం కాని పరిస్థితి. అకశీలములు ఎట్టపోయినారు, అవతాతలు ఎట్టపోయినారు, జగన్ మేనమామ అంటా ఉన్న పిల్లలు ఎట్టపోయినారు, మొదటిసారిగా ఓటేసినటువంటి ఓటర్లు ఎట్టపోయినారు, అది ఏందనేది అర్థం కాకుండా ఉన్నది మాకే. కానీ ఖచ్చితంగా దీన్నైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇటు రాయలసీమలో కానీ మా రాయలసీమలోనైనా ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో మాకు ఎవరైతే డ్యామేజ్ చేశారో వాళ్ళందరినీ కూడా మేము కూడా బ్లూ బుక్లో రాసి ఉన్నాము. 2029లో అయినా మేము మళ్ళా అధికారంలోకి రాలేం, కానీ 2039లో అయినా 175 అనే నినాదంతో ముందుకు పోయి 39లో అదే మేము రాసినటువంటి బ్లూ బుక్లో ఓపెన్ చేసి చూస్తాం ఆ రోజు. అంటే లోకేష్ గారు రాసిన రెడ్ బుక్లోనైతే ఎవరెవరు అన్యాయం చేశారు, ఎవరెవరు కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా పనిచేశారు, వాళ్ళ విధులకి ఐఏఎస్ఎల్ కావచ్చు, ఐపీఎస్ఎల్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. మీ బ్లూ బుక్లో ఏమి ఉండబోతున్నాయి? అదే ఇప్పుడు మేము బట్టలు వచ్చినాం కదా, మా పార్టీకి ఎవడు డ్యామేజ్ చేశాడు? మీ పార్టీ లోపలే? మా పార్టీ అంతర్గతంగానే లోపలనే డ్యామేజ్ జరిగింటే కదా. అవును, ఇప్పుడు మంత్రులు ఉన్నారు, కనీసం ఒక మంత్రి గెలిచిన పాపాన పోయినాడా? ఒక మంత్రి అయినా గెలిచినాడా? తొలి దశలో విడుదల చేసిన మంత్రులు ఉన్నారు, ఓళ్ళు గెలిచినారా? మళ్ళీ రెండవ దశలో మళ్ళా మంత్రులు ఓళ్ళు గెలిచినారా? ఎవరు గెలిచిన పరిస్థితి. మరి మాలోనే ఇప్పుడు ఆడైనా సిద్ధం సభలు పెడితే సరే గ్రీన్ మ్యాట్లు వేసుకున్నాము, లేదంటే ఓటు వేసుకున్నాము, మనసులను అయితే చూపించుకోగలిగినాము, ప్రజెంట్ చేసుకోగలిగినాము రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి. మరి ఇంత కథ చేసి ఇంత చేసినప్పుడు మాకు ఎక్కడ డ్యామేజ్ జరిగింది? 151 స్థానాలేడా, 11 స్థానాలేడా? అంటే పోయింది మధ్యలో 5 అయినప్పటికీ అంకేమో తక్కువ కదా, సంఖ్య తక్కువ కదా. మరి మా పార్టీ వాళ్ళే కదా ఇది చేసింది. ఇలా మీ బాబాయ్ హత్యకు సంబంధించి ఎక్కువ ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ. దాన్ని మీరు చాలా లైట్గా తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే జగన్ గారి బాబాయ్ హత్యకు సంబంధించి మీరు కూడా చాలా మీ కోడిని మీరు కోసుకుంటే తప్పేంటని సిద్ధాంతం ఫలించలేదేమో. అదే నేను అనేది. అంటే నేను కూడా ఏం చెప్పినా అంటే, అవురా మా సినాయన్ని మేము చంపుకున్నాము, మీ సినాయన్ని చంపలా, మా ఇంట్లో కోడిని మేము కోసుకునేదానికి మీ బాధ ఏంది, మీకు వచ్చిన నొప్పి ఏంది? మీ ఇంట్లో కోడిని మేము కోయలా, మీ సినాయన్న మేము కోయలా, మా సినాయన్ని మేము కోసుకున్నాం, మా ఇంట్లో మనిషిని మేము చంపుకున్నాం, మేము కోసుకున్నాం మా కోడిని, మీకు వచ్చిన బాధ ఏందని నేను చెప్పిన. అది కూడా ఫలించలా. షర్మిల ఒక దిక్కు, తెలుగుదేశం ఒక దిక్కు, జనసేన ఒక దిక్కు, సునీతారెడ్డి ఒక దిక్కు, వాళ్ళ అమ్మ ఒక దిక్కు, అదే వివేకం సార్ వాళ్ళ భార్య, వీళ్ళందరూ ఏకమయ్యి కేవలం మా నాయనకి న్యాయం చేయాలంటే, న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని గద్దె దించాలనేది లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోయారు. యాడికన్నా పోను, ఏ నియోజకవర్గంలోకైనా పో, ఏ రోడ్ షో అయినా చూడు, ఏడ 10 మంది కనపడినా కూడా బండి ఆపేది సినాయనకి న్యాయం చేయాలా షర్మిల. డ్యామేజ్ ఏమవుతుందిలే బా, 5 ఏళ్ళు ఏమైంది, ఇది అవ్వబోతుంది, ప్రజలు మేము చెప్పింది తింటారులే, మనం ఇచ్చినట్టు ఏదో 1-2 పథకాలు అవి ఉన్నాయి కదా, సరే ఏదో వాటితో గెంటన పడతాంలే అని అనుకున్న మాట వాస్తవమే. అది రాను జనవరికి వచ్చే తల్లికి పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఈ సంవత్సరం జనవరిలోకి వచ్చే తల్లికి ఇంక మనం గెలచమనే దీంట్లోకి పడిపోయినాడు అన్న. అప్పుడు నేను ఎంట్రీ ఇచ్చిన, అన్న మళ్ళా ఎటైనా సరే మళ్ళీ నిలబెట్టాలా, 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉండాలని జనవరి నుంచి నా ఈ పోరాటం సాగించా. అంటే ఇంత ముందు కూడా చేసేవాడిని, ఉంగరంతో స్పీడ్ పెంచిన జనవరి నుంచి. కాదా ఎవరు చూసా వాళ్ళ సినాయన చంపినారు, వాళ్ళ సినాయన చంపినా, మీ సినాయన చంపినావా? మా సినాయన మేము నరుక్కున్నాం, మా ఇంట్లో కోండి మేము కోసుకునేదానికి మీ పర్మిషన్ ఏంది? భలే మగోళ్ళుగా ఉన్నారు మీరు మాట్లాడటమా? ప్రతి ఒక్కడు సినాయన కేసు ఏమైంది, మేనిఫెస్టో గురించి మాట్లాడండి రా స్వామి అంటే సినాయన్ని ఎవరు చంపినారంటే మీ సినాయన వేసిందా? ఇలా మీ పార్టీలో కీలకంగా రోజా కావచ్చు, నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఏంటి రోజా గారికి ఒక మంత్రి పదవి ఇచ్చారు, అంటే ముందుగా గెలుస్తుందనే సీటు మీరు చెప్తే ఓడిపోతుందనే సీట్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. నేను ఎప్పుడో చెప్పిన ఓడిపోతుంది రోజా అని. నగిరిలో ఎందుకని? వ్యతిరేకత.
నువ్వు రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని నీకు ఇచ్చిన శాఖను దాన్ని డెవలప్ చేయమంటే రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకొని ఆ ట్రస్ట్కి అన్ని నిధులు మళ్ళించుకుంటా ఉంటే ఆడగెలుచావు. నగిరిలో ఉండేటువంటి వర్గాలే వైసీపీ మా పార్టీలో ఉండేటువంటి వర్గపోరే ఆమె లాస్ట్ టైం కూడా అంతా 3,000 2,000 చిల్లరతోనో నాకు తెలిసి 4,000 లోపలే గెలిచిట్టున్నది లాస్ట్ టైం. ఈసారి అది 40,000కు పోయిందంటే నువ్వు అర్థం చేసుకో రోజా చేసినటువంటి అభివృద్ధి ఏందనేది, రోజా ఏ విధంగా పనులు చేసిందని. కానీ స్విమ్మింగ్ పూల్ కూడా మన దీనికి ఆర్కే చారిటబుల్ ట్రస్ట్కి రాయించుకునిందయ్యా. స్విమ్మింగ్ పూల్ ఇండోర్ స్టేడియంలు కూడాను ఏడ గెలుస్తుంది. ఓడొకడు మళ్ళా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా పార్టీ ఓడొక పిల్ల పిత్రేగాడు ఓడు ఏమో కలిసి ఎన్ని కోట్లు స్కామ్ చేసినారు వచ్చా. అది మా పార్టీకి డ్యామేజ్ జరిగింది కాబట్టి బయట పెడతా. 2-3 రోజుల్లో నేను నా సీమరాజా మీడియా ద్వారా తప్పకుండా బయట పెడతా, రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా తెలియజేస్తా. మా రోజా ఇసుక ధరలు ఇచ్చింది, గ్రావెల్ ధరలు ఇచ్చింది, ఇంకొక రకంగా ధరలు ఇచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనాలు తోడుకొని డబ్బులు సంపాదించుకునేది. సరే ఏదో ఆమె సంపాదించాలని అనుకుంటాయో క్రికెట్ బ్యాట్లు, క్రికెట్ బాళ్ళు, క్రికెట్ కిట్లు, వీటిలో కూడా ఒక 100 కోట్లు దోసింది. ఏం పెద్దగా ఏమి ఇలా 100 కోట్లు మాత్రమే. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా రోజా ఇద్దరు కంబైన్డ్గా చేరి ఒక 100 కోట్లకు పెట్టినారు ఎసురు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిరుపతి టికెట్లు రోజా మిస్యూజ్ చేశారనేది పెద్ద ఆరోపణ కదా. పర్యాటక శాఖ కదా, పర్యాటక శాఖ కింద 2 బస్సులు పెడుతుంది. 2 బస్సులు పెట్టి కింద నుంచి సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చాదని మైకి పెడుతుంది. రోజా ఆదాయము తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దేవుడిని అడ్డం పెట్టుకొని రోజుకు 10 లక్షల రూపాయలు సంపాదించింది. ఇది వాస్తవం. రోజాను ప్రమాణం చేయమంటావా? రోజాకు అంత ధైర్యం ఉంటే నేను అవినీతి చేయలేదని రోజా గన ఆమె మనస్సాక్షికి చెప్పుకోగలిగితే రమను తిరుమలకు మనం ప్రమాణం చేద్దాం. ఇలా మరి మీ అన్న దృష్టికి తీసుకెళ్ళలేదా, జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళలేదు? ఆయనకు కమిషన్ పోతుంది కదా ఎంత ఓపెన్గా. మరి నువ్వు యాడ్ చేసే కూడా పర్సంటేజ్ చేయాలయా జగన్మోహన్ రెడ్డికి. నువ్వు ఎక్కడైనా చెయ్యి. నువ్వు పక్క రాష్ట్రాల్లో కాంటాక్ట్ చేసి నువ్వు మా పార్టీలో ఉన్నా కూడా ఫండింగ్ ఇవ్వాల్సిందేను. పక్క రాష్ట్రాల్లో చేస్తావు. మనం మన రాష్ట్రంలో కాంటాక్ట్లు ఏం చేసాము, రోడ్లు కూడా వేయలేదు, అది వేరే విషయం. రోడ్లు ఇలా సిసి రోడ్లు ఇలా 10 మీటర్లు గ్రావెల్ రోడ్డు కూడా వేయలేకపోయినాం. ఏడా నిధులు ప్రభుత్వ జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలన్నా ఒక్కొక్క నెలలో ఒకటి తాకట్టు పెట్టి తెచ్చి ఇచ్చినాము జీతాలు. అది కూడా ఎప్పుడో. మరి ఇంకెట్టొచ్చాయి, యాడించి వచ్చాది లెక్క. ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి ఇది చేస్తే రాష్ట్ర ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఉన్న పరిశ్రమలు తరిగి తిప్పినాము, ఇంకా మేము బతకాలా? మేము మంత్రులుగా ఉన్నాము, శాసనసభ్యులుగా ఉన్నాము, ఎమ్మెల్సీలుగా ఉన్నాము, ఎంపీలుగా ఉన్నాము. ఏది మా ఆదాయ మార్గం ఏది? ఇంకేం మా ఇంట్లో మా ఆస్తులు అమ్ముకొని ఏం తెచ్చి ఇక్కడ రాష్ట్ర ప్రజలకి ఏం పెట్టాల్సిన పని ఏం లేదు కదా. ఎట్ట సంపాదించుకోవాలా? దేవుని వాడుకోవచ్చు, దెయ్యాన్ని వాడుకోవచ్చు, మోదాన్ని వాడుకోవచ్చు, గంజాయిని వాడుకోవచ్చు, డ్రగ్స్ని వాడుకోవచ్చు, ప్రభుత్వ స్థలాలను వాడుకోవచ్చు, ప్రభుత్వ కార్యాలయాలు వాడుకోవచ్చు, కలెక్టరేటర్ కానీ ఆర్డీఓ ఆఫీసులు కానీ తహసీల్దార్ ఆఫీసులు కానీ అన్నీ వాడుకున్నాము, వాడతాము. అసలు మొన్న గెలిచినుంటే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేసైనా రాజధాని కట్టుండు. అది ఎట్లా ప్రజలు మేలుకున్నారు. ఈ రాష్ట్రానికి కాదు, దేశం బయట నుంచి లేకపోతే శ్రీరెడ్డి కావచ్చు, లేకపోతే శ్యామల కావచ్చు, యాంకర్ లాంటి ఇలాంటి వాళ్ళతో కూడా మీరు పూర్తి స్థాయిలో ప్రచారం చేయించారు. ఎందుకని అది మీకు ప్లస్ అవ్వలేదు? ప్రజలు కూడా 2019లో అన్న మీద 2019 ఎన్నికల్లో గెలవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే కోడికత్తి డ్రామా ఒకటి, అనవసరంగా జైల్లో పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారిని అనేది ఒకటి, తల్లి ఒక దిక్కు చెల్లి ఒక దిక్కు పెళ్ళాం ఒక దిక్కు రోడ్ల బడిగా తిరిగి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అడిగిన సందర్భం అయితేనేమి, వాళ్ళు వేడుకున్న సందర్భం అయితేనేమి, మా అన్న చేసినటువంటి నటన, యాక్టింగు, కరుణామణి లైవ్లో ఆస్కార్ అవార్డు అన్నకి ఇవ్వాలి, ఆయనకు కాదు ఇవ్వాల్సింది ఎవరికో. ఆస్కార్ అవార్డు మా అన్నకి ఇవ్వాలి. ఆ మాదిరి యాక్టింగ్లు చేసి లాస్ట్కి వచ్చేసరికి శనాయన గొడ్డల పోటు కాడ నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఆయన బీటెక్ రవి, వీళ్ళిద్దరి మీదకి నెట్టే ప్రయత్నం నెట్టడము ప్రజలందరూ కూడా నమ్మినారు. నమ్మి 151 స్థానాలు గెలిపించారు. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి, అమరావతి, ఇప్పుడు ఏదైతే మా అన్న కూర్చొని ఉన్నాడో ఈ మొన్నటిదాకా కూర్చొని ఉన్నటువంటి భవనాలు అయితేనేమి అన్నీ కూడా ఆయన కట్టినట్టు ఆయన పుణ్యమే. కానీ అవన్నీ మర్చిపోయారు ప్రజలు, మర్చిపోయేట్టుగా చేసినాం. సోషల్ మీడియా అయితేనేమి,
కొంతమంది టీవీల్లో కూర్చొని మాట్లాడేటువంటి పెద్ద పెద్ద మహానుభావులు అయితేనేమి, ఇంకా కొంతమంది వాళ్ళ పేర్లు నేను చెప్పను, అనలిస్టులు అంటారు వాళ్ళందరూ టీవీలో కూర్చొని అన్నకు ఈ మాదిరి సొంత చిన్నాయన్ని చంపినారు, జగన్మోహన్ రెడ్డి ఎదుగుదల చూడలేక, జగన్మోహన్ రెడ్డి గెలిచేది చూడలేక అని రకరకాలుగా మాట్లాడి వాళ్ళను ఇది చేయగలిగినాం, ట్రాన్స్లేట్ దింపగలిగినాం. వర్కౌట్ అయింది. అదేవిధంగా ఈసారి వర్కౌట్ అవుతుందని రాయి దెబ్బ పడింది, గులకరాయితో కొట్టించుకున్నాడు. మళ్ళీ ఆ రాయి మళ్ళీ ఇంకొకటి తగలటం, అది ఓవర్ యాక్షన్ చేశారు, అటర్ బ్లాక్ అయింది. ఆ రాయి మళ్ళీ ఎల్లంపల్లి శ్రీనివాసు తగలటం, అది మళ్ళీ ఇంకొకటి ఇవన్నీ అవులే అయిపోయి అది పోయింది, నాశనం అయిపోయింది. అది ఎత్తిపోయింది. అన్న ఇంకా మనం అస్సాం పోయేదానికి సిద్ధం అనుకొని ఆయన ఏదో ఒకటి మాట్లాడుకుంటే బాగుండదు కాబట్టి ఏదో ఒకటి కొన్ని వాక్యాలు మాట్లాడినాడు. మాట్లాడినప్పటికీ ప్రజలు కూడా నమ్మే పరిస్థితులు లేరు, నమ్మల. మరి సజ్జల ఎందుకు? సజ్జల ప్రతిదానికి మీకు ఒక కీ రోల్ వహించారు. సజ్జల వహించేది కావచ్చు, ఈరోజు సజ్జల భార్గవ కావచ్చు. అవును, వహించే కదా ఈరోజు మేము 11 స్థానాలకు వచ్చింది. సజ్జలేనా కారణం? మొదటి కారణం ఎవడుంటే ఓడే. అన్నగాడు అంటాడు ఈడేరా చేసిందంతానని. మరి ఇప్పుడు సజ్జలు ఆడిపోయాడు, దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? యాడ్ డ్యామేజ్ జరిగింది, 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగింది, దేనికి జరిగింది, ఎందుకు ఈ స్థాయికి దిగుతారనేమో. సజ్జలగాడు ఒక ఎత్తు, సజ్జల భార్గవ రెడ్డి ఒక ఎత్తు. సజ్జల భార్గవ రెడ్డి ఏమన్నాడు ఇప్పుడు? ఏమన్నాడు? స్విట్జర్లాండ్లో ఉన్నాడయా. వీళ్ళేమో అప్పుడంతా ఇదని అదని ఆడవాళ్ళ మీద ఏ విధంగా ట్రోల్ చేశారు, ఆడవాళ్ళను, తెలుగుదేశం వాళ్ళను, జనసేన వాళ్ళను ఏ విధంగా ట్రోల్ చేయించినాడు మా పార్టీ వాళ్ళ దగ్గర. ఎన్నిసార్లు చెప్పినాను నేను, ఇది చేయొద్దురా, ఇది చేయొద్దు, చెడ్డ, ఇది మనకు చాలా డ్యామేజ్ జరుగుతుంది, మన పార్టీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. ప్రజలు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మనం వచ్చిన రోజు దాంతో టుడే ఈ రోజు వరకు మనం ఏమేమి పనులు చేసాం, ఎక్కడెక్కడ ఏమేమి చేసాం, ఎన్ని హామీలు ఇచ్చినాం, వాటిని ఎంతవరకు మనం ఎంతవరకు నెరవేర్చిన వాటిని మనం ఎంతవరకు ప్రజల్లోకి తీసుకోగలుగుతున్నాం ఏందని చెప్పి నేను 100 సార్లు చెప్పినా. విన్నాడా? ఈరోజు ఏమైంది? ఈరోజు బయటకు వచ్చి తిరగమని చెప్పు, రా ప్రజల్లోకి. నేను తిరుగుతున్నాను సార్ ప్రజల్లో. ఏమైంది? నేను ఎక్కడ అసత్యాలు మాట్లాడాలా, అవాస్తవాలు ఎవరికి ప్రజలకు చెప్పాలా. సోషల్ మీడియాలో కానీ నేను అవాస్తవాలు ఎప్పుడు కూడా ఇది నేను జరిగిందంటే జరిగిందనే చెప్తా, విత్ ఆధారాలతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెయ్యి నువ్వు కూడా. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, బోరుగడ్డ అనిల్ కావచ్చు, ఎందుకు అంత ఎంకరేజ్ చేశారు పార్టీలో మీరు వాళ్ళని? అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు శాసనసభ్యుడు, నెల్లూరు జిల్లా ఉమ్మడి. ఇప్పుడు అక్కడి నుంచి ఎత్తుకొని నర్సరావుపేటలో వేశారు ఎంపీగా వేసి ఆడ ఇప్పుడు 7 నుంచి ఇప్పుడు ఇది ఉండదు, 7 చెత్త ఎత్తుకొని అప్లికేషన్ చెత్తే కదా. మరి ఆ నుంచి తెచ్చి 7 పెట్టాడు నర్సరావుపేటలో. ఓడిపోతాదో అని తెలుసు మీకు? తెలుసు, పక్కా తెలుసు, ఓడిపోతామని తెలుసు. కానీ ఖచ్చితంగా నువ్వు ఇది చేద్దామని చెప్పినాడు. ఏమో వచ్చినాడు, దిగినాడు రంగంలోకి. దిగిన తర్వాత ఓడిపోతామని తెలిసి ప్రతిపక్షాలను ఏదైనా మాట్లాడేట్టుగా ఉంటే రాజకీయంగా విమర్శ, ప్రతి విమర్శ సహజమే, నేను దాన్ని ఏం కాదన్ను. మీసాలు మెల్లేసి తొడలు కొట్టి నేను కన్నా ఈ నర్సరావుపేట ఎంపీగా ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, బెట్టింగ్లు వేసుకుంటా, మళ్ళా థాయిలాండ్ పోయి యాప్లు తయారు చేసుకొని మళ్ళీ నెల్లూరుకు వచ్చాను, లేదంటే చెన్నైలో కూర్చొని మళ్ళీ బెట్టింగ్ యాప్లు మళ్ళీ రెడీ చేస్తా, రకరకాలైనటువంటి విమర్శలు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. దానికి కట్టుబడి ఉన్నాడా? ఇప్పుడు ఇక్కడ పార్టీకి డ్యామేజే కదా. నువ్వు పో, రాజకీయ సన్యాసం తీసుకో. నువ్వు కాంటే కుక్కను పెడతావు రేపు, ఏమవుతుంది అంట. నువ్వు కాంటే కుక్కని నిలబెట్టి గెలిపించావు 2039లో. నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పినప్పుడు, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ కట్టుబడి ఉండు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతారు, మాట తప్పు మాట తిప్పని అన్నాడు వాళ్ళ అన్నయ్య తిప్పినాడు, వాళ్ళ అన్న కింద పనిచేసే డెకాయిట్లు ఇంకెన్ని మాటలు చెప్తారు, ఎన్ని ఇది చెప్తారు అని చెప్పి అంటున్నారు. ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్ అక్రమాలు చేశాడండి నెల్లూరులో? ఇసుక మైనింగ్లో ఎట్టొచ్చింది నీకు? నీ ప్రస్తావన ఏడ నుంచి స్టార్ట్ అయిందో చెప్పాను నేను. బెట్టింగ్ ల్యాబ్ల కాడ నుంచి స్టార్ట్ అయింది, బెట్టింగ్ బొకే కాడ నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు నీకు చెన్నైలో విలాసవంతమైన భవనం ఎట్టొచ్చిందయా? యాడ మీ నాయన అమీరా? యాడ నుంచి వచ్చి? ఇదంతా ప్రజల సొమ్మే కదా.
ఖచ్చితంగా అండి నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎవరైతే గత ప్రభుత్వం మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే మంత్రులుగా పనిచేసినారో సిట్టింగ్ జడ్జి గారిని పెట్టి విచారణ చేయాలి. సిట్టింగ్ జడ్జి గారిని కూర్చొని విచారణ చేర్చే ప్రజలు కూడా విస్మరిస్తారు ఈ ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తారు తప్పకుండాను. వీళ్ళు ఈ విధంగా చేశారు, కరెక్ట్ అయిన వాళ్ళేనో అని చెప్పి ఆ డబ్బుని తీసి ప్రజలకు ఇవ్వాలి. మళ్ళా